హాయ్ హలో అండి. మీరు ఎలాగున్నారు? నేనైతే మస్తున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అండి. పొద్దున్నే లేసి ముగ్గేసి అలా నేను గడపకి పూజ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు పెట్టుకున్నది. నేను ఫ్రైడేనే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు అప్లోడ్ చేద్దాం అవింది. ఇది వచ్చేసేసి వంటగది ఇందాక చూపించాను, ఫస్ట్ చూపించింది హాల్. ఇదైతే బెడ్రూమ్ అండి. ఇట్లా 3 గడపలకి ఇలా పెట్టేసుకుంటాను నేను. నెక్స్ట్ వచ్చేసేసి అంటే గుడి, అంటే మా ఇంట్లో గోపురం అంటారు కదా, అది అక్కడ పొద్దున్నే ఫ్రైడే ఇలా చేసుకుంటాను పూజ. ప్రతి శుక్రవారం అని కాదు, ఎర్లీ మార్నింగ్ అట్లానే చేస్తాను. ఎర్లీ మార్నింగ్ అలానే చేసి, కాకపోతే ఫ్రైడే రోజు బ్లాగ్ తీశాను కాబట్టి ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అని చెప్తున్నాను. సో ప్రతి శుక్రవారం ఇట్లా పూజ చేసేసుకుంటానండి. లెగంగానే కాదు, ఫ్రైడే ఇలా అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటాను. ప్రతిరోజు చేసుకుంటా, కానీ ఫ్రైడే రోజు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో మా ఇంట్లో. తెలుసు కదా లక్ష్మీదేవి మీ అందరికీ. ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో. చాలా వాటికి అసలు ఎంత బ్లాక్ వస్తుంది అయితే నేను అనుకోలేదు. నేను ఇంకా 3 మినిట్సే పెట్టాను. ఇదిగోండి దుర్గమ్మ, సత్యనారాయణ స్వామి దీపాలు. ఇదిగోండి అమ్మవారికి, అదే అమ్మవారికనే కాదు, అక్కడ ఉన్న దేవుళ్ళకి అందరికీ ఎలా పూజతో మొదలైంది చూసేసేయండి ఫ్రెండ్స్. అలానే మీకు ఎలా ఉందనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే ప్రతి ఒక్కళ్ళు. ఇది వచ్చేసి ఇదిగోండి చూడండి, దూరంగా చూపించేస్తున్నాను. ఇది మేము పూజ చేసుకునేది. ఇది చూసేసారా ఫ్రెండ్స్? దుర్గమ్మ ఫోటో క్లారిటీగా చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇది దుర్గమ్మ వారి ఫోటో. నేను మాలేసుకున్నప్పుడు ఇది చేసేయండి. ఈరోజు టిఫిన్ వచ్చేసేసి పూరి వచ్చేసి పూరి వేసాను. చూడండి, నూనెలో వేసి వండేది కూడా చూపిస్తున్నాను. ఫేస్ చూపించేసేస్తాను, వెయిట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసేసి ఫేస్ చూపించేస్తున్నా. హాయ్ హలో అందరికీ నమస్తే. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ రోజు ఫ్రైడే బ్లాగ్ వచ్చేసేసి ఇలా పూరి అండి, పూరి చేసేసుకున్నాము. కానీ మా బాబు ఇంకో పులిహోర కూడా అడిగితే ఆ రోజు పులిహోర కూడా చేశాను. ఎలా ఉన్నారు మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే మస్తు ఉన్నాను. కామెంట్ చేయండి, అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పూరి అయితే 3 చివరిది సరిగ్గా పొంగలేదు. ఇవన్నీ మేము వంట చేసుకు ఇంట్లో టిఫిన్ వేసేసి ఆ రోజు టెంపుల్కి కూడా వెళ్ళాను. శారీతో కంఫర్ట్ లేకపోతే డ్రెస్ వేసుకొని. ఇక్కడ ఏదో కనపడుతుంది నాకు, చూసేసేయండి ఫ్రెండ్స్. ఇది అదే యాగాల్లో ఏదో కనపడుతుంది. మీరు కూడా ఏం కనపడిందో చూసి కామెంట్ చేయండి. మీకు వీడియో తీసేటప్పుడు చెప్పే కదా, ఇంకొక ఐటెం చేశానండి. ఇదే పులిహోర.